వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో. సో ప్రస్తుతం నాతో పాటు ఇక్కడ ఒక ఫేమస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. మినుగురులు అండ్ 24 కేసెస్ మూవీస్ వారు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్షన్ చేశారు, అయోధ్య కుమార్ గారు. సో వారితో మాట్లాడదాం. అసలు సార్ నమస్తే సార్. సార్ చూస్తున్నాం కదా హైదరాబాద్లో ఈ సాయంత్రం చాలా అతిపెద్ద ఈవెంట్ ఆప్తాకి సంబంధించి. సో ఏమనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ని మన హైదరాబాద్లో జరుపుకోవడం? చాలా బాగుందండి. అంటే నేను కూడా యుఎస్లో ఉండి ఇక్కడ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాను సినిమాల కోసం. అక్కడ బిజినెస్ ఫామ్ డాలస్ అట్లాంటి వీటన్నిటిలో మేము అటెండ్ అయ్యాము. కానీ ఇక్కడ ఇండియాలోని అటెండ్ అవుతుంటే అది ఆ లోకల్ ఫీలింగ్, వీళ్ళు అన్నట్టు కనెక్ట్, కొలాబరేట్ అండ్ అది ఇక్కడ ఎంత స్కోప్ ఉందంటే అక్కడికన్నా ఇక్కడ చాలా ఎక్కువ స్కోప్ ఉంది కొలాబరేట్ అవ్వడానికి. కమ్యూనిటీ పరంగా కానీ, లేకపోతే ఒక ఇంటలెక్చువల్ పరంగా కానీ, ఒక నెట్వర్క్ ఒకే ఫీల్డ్లో ఉన్న పరంగా కానీ అందరూ కలిసి సాధించాలి, అందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, ఆ కాన్సెప్ట్ చాలా బాగుందండి. ఐ రియల్లీ ఎంకరేజ్ దట్. సో అయితే మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మూవీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ జనరేషన్ పీపుల్కి, లేకపోతే మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అసలు అటువంటి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు? దాట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ మినుగురులో తీసినప్పుడు 2014లో ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా అప్పుడు సోషల్ మీడియా లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లాంటివి లేవు. అలాంటి టైంలో దానికి అంతో పేరు వచ్చింది. చిరంజీవి గారు సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. 15 minutes బయట యూట్యూబ్లో ఉంటుంది. బట్ అప్పుడు ఓన్లీ యూట్యూబే ఉండేది. ఇప్పుడంటే ఒక ట్విట్టర్తోని ఒక ఇన్స్టాలోని ఎంతో ఫేమస్ ఉంది, ప్లాట్ఫామ్స్ మారిపోయింది. సో అది మన యంగ్ జనరేషన్ అది యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడున్న వాళ్ళందరూ ఇక్కడ టెక్ వాళ్ళు ఎక్కువ, మా సినిమా వాళ్ళు తక్కువ ఉన్నా కూడా. బట్ ఆ టెక్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాయి వాళ్ళతో మేము అసోసియేట్ అవుతున్నాం. వాళ్ళు హిమాయి లాగా బ్రాండ్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్ అవ్వచ్చు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసే అంత ఇంటలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉందండి. సో డెఫినెట్గా యంగ్ ఎంటర్ ఇప్పుడు మేమందరం కూడా మేము ఫోకస్ చేస్తుంది డిజిటల్, ఓటీటీ, ఈ మీడియాని మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. దానికి వీళ్ళందరూ ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ అండి.